अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। जिला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS ने कलेक्ट्रेट के वीडियो कॉन्फ्रेंस हॉल में ज़िले की मसाजिद कमेटी, चर्च कमेटी, हनुमान चालीसा कमेटी और शिवाजी कमेटी के ज़िम्मेदारान के साथ नए वोटर रजिस्ट्रेशन के मुताल्लिक़ मुनाक़िदा मीटिंग में हिस्सा लिया। इस मौके पर ज़िला कलेक्टर ने खिताब करते हुए कहा कि मसाजिद, चर्च में इबादत के बाद वोटर रजिस्ट्रेशन के बारे में ऐलान किया जाए। उन्होंने कहा कि 18-19 साल मुकम्मल करने वालों को नए वोटर रजिस्ट्रेशन के मुताल्लिक़ शूर बेदार किया जाए। इस मौके पर इंतखाबी ओहदेदारों को हिदायत दी गई कि वो ज़िले के मरकज़ी मंदिरों, मसाजिद, गिरजाघरों और अहम मकामात पर वोटर रजिस्ट्रेशन से मुताल्लिक़ बैनर्स लगाएं। उन्होंने कहा कि वो वोटर लिस्ट अपने करीबी BLO से चेक करें। अगर उनके नाम नहीं है तो वो फॉर्म 6 पुर करते हुए BLO के पास जमा कराएं। उन्होंने कहा कि तमाम ज़ुबानों में वोटर रजिस्ट्रेशन का ऑप्शन ऑनलाइन दस्तयाब होगा। उन्होंने मज़ीद कहा कि फॉर्म 6 के ज़रिए नए वोटर्स का इंदराज, अगर कोई फौत हो जाए तो फॉर्म 7 के ज़रिए वोटर रजिस्ट्रेशन और डिलीट किया जा सकता है और फॉर्म 8 के ज़रिए तब्दीली और इजाफा किया जा सकता है। इस मीटिंग में ज़िला अक़लियती बहबूद ऑफिसर मिस्टर जिमला नायक, मेदक नरसापुर RDO अंबदास राजेश्वर श्रीनिवास, तहसीलदार मेदक मिस्टर श्रीनिवास के अलावा मेदक हल्के असम्बली के मजहबी कायदीन और अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश है। అంటే ఎప్పుడైనా ఓటర్ నమోదు చేసుకోవచ్చు. ఓటర్ నమోదు అంటే మనం ఇప్పుడు లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్, ఒకవేళ ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా చివరి డేట్ అంటే లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ వరకు కూడా మనం ఇది ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకోవచ్చు. అంటే ఫామ్ 6 తీసుకొని ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇంకా కూడా మనకి అవకాశం ఉంది కాబట్టి మొన్న ఎలక్ట్రల్ రోల్ అబ్జర్వర్ గారు డాక్టర్ క్రిస్టినా మేడం ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ రేపు కూడా మేడం విజిట్ ఉంది కాబట్టి మేడం ఒకటి సూచన ఇచ్చారు. ఏంటి అంటే మనం కమ్యూనిటీ లీడర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టి కావచ్చు, లేదు మనం మస్జిద్ లో కావచ్చు, లేదు అంటే చర్చ్ లో కావచ్చు, మీరు చెప్తే జనాలు ఎక్కువ వింటారు. సో ఇలానే ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఇది మనం ఈ ప్రేయర్స్ అవుతున్నాయి, సో మనం చర్చ్ లో ప్రేయర్స్ అవుతున్నాయి, సో అప్పుడు మీకు ఎప్పుడు ఎక్కువ గ్యాదరింగ్ అవుతాయి. సో మీరు అక్కడ వారికి చెప్తే ఏది అంటే ఇప్పుడు మెదక్ నియోజకవర్గం, నర్సాపూర్ నియోజకవర్గం నేను 2 కాన్స్టిట్యూన్సీస్ చూస్తున్నాం. సో ఆ సంబంధించిన మీకు ఎక్కడ ఓటు హక్కు వినియోగిస్తారు, అంటే మీ ఒరిజినల్ రెసిడెన్స్ ఎక్కడ, నమాజ్ కే పహలే, నమాజ్ కే బాద్, आपके మీ ప్రేయర్స్ ముందు ఎప్పుడైనా ముందు ఆ తర్వాత మీ దగ్గర మీ దగ్గర కూడా ఎప్పుడైనా ఎక్కువ గ్యాదరింగ్ ఉంటే మనం టెంపుల్ లో కూడా ఎప్పుడైనా ఎప్పుడో ఎక్కువ గ్యాదరింగ్ ఉంటాయి. మేలుగా సండే కావచ్చు, లేదు ఇంకేమైనా రోజు కావచ్చు. సో ఆనాడు మీరు కూడా చెప్పాలి. మనం కూడా ఒకటి ఏం చేసుకోవచ్చు అంటే ఇద్దరు ఆడియోస్ బ్యానర్స్ పెట్టండి అక్కడ. ఓకే, మనం ఇప్పుడు మొన్న ఇక్కడ ఏమైతే రన్ చేసాం కదా, రన్ లో అక్కడ 4-5 రకాల బ్యానర్స్ ఉన్నాయి. సో ఆ బ్యానర్స్ ప్రింట్ చేయించుకొని ఏవైతే మేజర్ టెంపుల్స్ ఉన్నాయో, మేజర్ దర్గాలు ఉన్నాయో, మేజర్ చర్చెస్ ఉన్నాయో అక్కడ పెట్టించేయాలి. ఇప్పుడు प्रेयर साइट ఉన్నాయి, సో దాంట్లో కూడా आप लोग भी बोलते हैं तो ये इससे ज्यादा इफेक्ट पड़ता. तो जब भी आपका एक क्राउड रहता है उस टाइम में आप बेसिकली आप मैसेज जो भी लोग आते हैं नमाज के लिए तो आप उनको एक्सेप्ट बोले. जो भी बेसिकली क्वालिफाइंग डेट क्या है, 1 अक्टूबर 2023 ये क्वालिफाइंग डेट है. सो 1 अक्टूबर 2023 में जो भी 18 इयर्स अटेन हो जाते हैं, जो भी उनको हो जाता है, वो लोग हर कोई जना भी अपना वोटर हक यूज कर सकता है. సో హార్డ్లీ నాకు తెలిసిన వరకు ఒక 15-20 ప్లేసెస్ పడతాయి. నో ఇష్యూ, మనం అక్కడ పెట్టిస్తే వాట్ ఎవర్ ద ఎక్స్పెన్సెస్ మనం స్ట్రీట్ నుంచి యాక్టివిటీ నుంచి కూడా బియర్ చేస్తాం. అదే ఒకటి చేయండి. తర్వాత మీరు కూడా అనౌన్స్మెంట్స్ అంటే ఎప్పుడైనా నమాజ్ తర్వాత లేదు ప్రేయర్స్ తర్వాత ముందు ఇది ఖచ్చితంగా జనాలకి తెలియజేయాలి. वोटर हेल्पलाइन ऐप चाला बहुत ही इजी है. वोटर हेल्पलाइन ऐप में कुछ नहीं, आप लोग भी डाउनलोड करके उनको बता सकते हैं. सबके पास आजकल स्मार्टफोन है. वोटर हेल्पलाइन ऐप से डाउनलोड करके वारू पेज चेक చేసుకోవచ్చు. नहीं ये कंटिन्यू ऐसा कुछ नहीं, अभी कंटिन्यूअस 5 तारीख को 4 तारीख को फाइनल और पब्लिश होगा. उसके बाद से फिर हमें मतलब है तो आराम से कर सकते हैं. 1 महीना और एफर्ट डाल के कर सकते. और इसके बाद भी इसके साथ साथ भी जो हो चुके नाम आ चुके
जैसे कोर्ट होता आरपी ఉంటారు సో టౌన్ లో లేదంటే మెదక్ నర్సాపూర్ టౌన్ లో రామాయంపేట లో కూడా అక్కడ ఎక్కువ ఆర్పీ ఉంటారు మిగతా ప్లేసెస్ లో అంటే రూరల్ ఏరియాస్ కి వచ్చేసి ఎక్కువగా అంగన్వాడీ టీచర్స్ ఉంటారు సో అది కూడా మీరు చేసుకోగలిగితే అంటే కొంచెం ఎక్కువ ప్రచారం చేయగలిగితే అది ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్ కాలేదు వారు కూడా ఇన్వాల్వ్ అవుతారు సో మొన్న ఇది మేడం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాని ప్రకారం ఈ రోజు మన